అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే 16 సోమవారాల వ్రతం గురించి తెలుసుకుందామండి. సో, ఇది నాది 15వ వారం అండి. ఈ 16 సోమవారాల వ్రతానికి మనకి ముందుగా ప్రసాదం అయితే గోధుమ రవ్వతో బెల్లం అండ్ గోధుమ రవ్వ కలిపిన ప్రసాదం చేసుకోవాలండి. అండ్ పూజకు కావాల్సిన పూలైన అండ్ ఈరోజు ఏకాదశి కూడా ఉందండి. అందుకే నేను తులసి దళాలు కూడా సిద్ధం చేసుకున్నాను. అండ్ పూజకు కావాల్సిన మనకి దీపపు కుందులు, ఇంకా పూజ సామాను అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని అండ్ ఫొటోస్కి పూలతో అలంకరించుకున్నానండి. అండ్ మనకి నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం, కృష్ణుడు అండ్ చిన్ని కృష్ణయ్య కూడా ఉంది. వీటన్నింటికి కూడా అలంకారం చేసుకొని అండ్ పార్థివ లింగాన్ని చేసుకోవాలండి పుట్టమన్నుతో. దానికి పుట్టమన్నుతో ఆ పుట్టమన్నులో కొంచెం విభూది కలిపి అండ్ కుంకుమ విభూది కలిపి ఇలా లింగాన్ని అయితే చేసుకొని స్వామికి బొట్లతో అలంకారం చేసుకొని అండ్ ఈ విధంగా అయితే పూలతో అలంకారం చేసుకొని మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ పూజ చేసే ప్రదేశాన్ని ఇలా పూలతో అలంకారం చేసుకొని స్వామిని కూడా అక్కడ పెట్టేసుకొని అలంకారం చేసుకోవాలండి. తర్వాత ఇంకా నేను దీపాలంకారం చేయలేదు. సో అండ్ పసుపు గౌరమ్మను కూడా చేసుకోవాలండి. సో నేను పసుపు గౌరమ్మను కూడా చేసుకొని తమలపాకులో పెట్టేసి అక్కడ పెట్టేశాను. అండ్ దీపారాధన చేసేసా అండి. దీపారాధన చేసేసి ఇంకా ఫస్ట్ అయితే ఏ పూజకైనా ముందుగా మనము గణపతి పూజ స్టార్ట్ చేస్తాం కదండి. సో గణపతి వారి పూజ చేసుకొని అండ్ మనము ఆచమనీయం తీసుకొని అండ్ అన్నీ నార్మల్ షోడశోపచార పూజ చేయాలండి. ఫస్ట్ ముందుగా గణపతి పూజ చేసి గణపతిని తలుచుకొని గణపతికి కావాల్సిన అన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫాలో అవ్వాలండి. నార్మల్గా మనకి ఇప్పుడు పూజ అంటే మనకి మంత్రాలతో సహా మనకి చదవడం ప్రాబ్లం అవుతుంది కదండి. సో మనకి రాదు కదా, అందుకే యూట్యూబ్లో ఇప్పుడు చాలా వీడియోస్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఏ వీడియో అయినా ఫాలో అవ్వచ్చు. అండ్ శివుడికి కూడా అష్టోత్తరాలతోని అండ్ అమ్మవారికి కూడా అష్టోత్తరాలతోని అండ్ మనం అండ్ ఈరోజు ఏకాదశి కూడా ఉంది కాబట్టి అండి విష్ణు అష్టోత్తరం అండ్ లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా నేనైతే యూట్యూబ్లో చూసుకొని చేసుకున్నానండి. అండ్ మనము ఈరోజు ఏకాదశి కాబట్టి నేను విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవికి ఇష్టమైన పానకము అండ్ వడపప్పు ఆ ప్రసాదం కూడా సిద్ధం చేసుకున్నానండి. ముందుగానే మనకి పూజకు కావాల్సిన సామాన్ ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. సో మనమైతే శివుడికి నేనైతే యజ్ఞోపవీతము వస్త్రము ఇచ్చేసి అవన్నీ అలంకారం చేసేసి ధూపము, హారతి, నైవేద్యము, తాంబూలము అన్నీ ఇచ్చి పెట్టానండి. అది చూడండి దీపాల స్వామి ఎంత బాగా వెలిగిపోతున్నాడు. సో 16 సోమవారాల వ్రతానికి అయితే షోడశోపచార ఆ విధంగా పూజ చేసుకొని అండ్ మనము అర్ఘ్యాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. అర్ఘ్యాలు ఇచ్చినాక అండ్ వ్రత కథలు కూడా చదవాల్సి ఉంటుంది. వ్రత కథలు చదివి సో మనకు వ్రత కథలు చదవాలండి. మనకి 16 సోమవారాల వ్రత కథలు ఉంటాయి. వ్రత కథలు చదివినాక అండ్ మనము సాయంత్రం కానీ పొద్దున కానీ పూజ అయినాక అతిథులను పిలిచి వాయనం చేయాలండి. అది మన శక్తి కొలది.